హలో ఆల్. మనలో నాకు తెలిసి చాలామంది నిజంగా సీ సాల్ట్ని యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకు సీ సాల్ట్ దొరకట్లేదు కదా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చాలామంది మనలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా డీహైడ్రేట్ అవుతున్నారు. లేదు అనుకుంటే వాటర్ తాగిన తర్వాత, లేదంటే ఎక్కువ వాటర్ తాగితేనో కాళ్ళల్లో స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో సెల్ అనేది వాటర్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో అది వేస్ట్గానే పోతుంది మన బాడీలో నుంచి మనం తీసుకున్నా కూడా. ఎందుకు అంటే మనకు తెలుసు మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ అనేది వాటర్తోనే కవర్ అయింది. కానీ ఇప్పుడు మనం ఆ డైరెక్ట్ సీ సాల్ట్ని అసలు యూజే చేయడం లేదు. మీకు తెలుసా, ఆ సీ సాల్ట్లో ఉండే మెగ్నీషియం అనేది మన సెల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ ఆ మెగ్నీషియంకి వాటర్ హంగర్ ఉండటం వల్ల ఎక్సెస్ వాటర్ కావాలని కోరుకుంటూ ఉంటుంది. అసలు మనం మెగ్నీషియమే తీసుకోవట్లేదు కరెక్ట్ ఎనఫ్ అమౌంట్స్ మన బాడీకి కావాల్సినంత. సో మనకి ఇంకా వాటర్ తాగాలని ఎందుకు అనిపిస్తుంది? అందుకే మీరు ఛాన్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్గా సముద్రం ఉప్పునే యూజ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే ఎనఫ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మన బాడీలో ఉంటుంది. మనం చాలా హెల్తీగా ఉంటాం. సకానికి సగం ప్రాబ్లమ్స్ అనేవి రిజాల్వ్ అయిపోతాయి. లేదు అంటే స్టార్టింగ్ ఫేజెస్లో ఇలా కూడా చేయొచ్చు. మనం తాగే వాటర్లో జస్ట్ 1 డ్రాప్, లైక్ ఇంత స్మాల్ క్రిస్టల్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్మాల్ క్రిస్టల్ ఆఫ్ సాల్ట్ని నోట్లో వేసేసుకొని చప్పరించేసి మింగేసి ఇమీడియట్గా వాటర్ తాగేయచ్చు. సో ఇలాంటివి చేస్తే మన బాడీలో వాటర్ రీటైన్ అవుతుంది. ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది జరగకుండా మనం హెల్తీగా ఉంటాం. ఓకే, లాంగ్ లివ్ హోమియోపతి, లాంగ్ లివ్ హానిమాన్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.